నిలబడదామా? పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున పరలోకమందుడడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవవర ప్రసాదము చేత మరియు మా ఉన్నరు ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భ పరమకు చేసి ఆస్వాదింపబడిన వారు పిల్లలకు పుత్రులకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. సర్వశక్తివంతులైన దయగల సర్వేశ్వర, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామ పేర చేరతారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన ప్రభువా, మీ వాక్కును బట్టి సెయింట్ పాల్స్ వికారియేట్, సెయింట్ పీటర్స్ వికారియేట్ బిడ్డలందరినీ కూడా ఇక్కడ గుంపుకొచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈరోజు మేము చదువుకున్నటువంటి పట్టణంలో తలితాకుమి అనే మాటతో బాలిక లెమ్ము అనేటువంటి చక్కని మాట ద్వారా ఇంతమంది బాలికలను మీరు ఇక్కడికి రప్పించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కృపామైన సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మా జ్ఞాన తండ్రి అయినటువంటి మా జోసెఫ్ రాజారావు వారిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ, ఈ కార్యాన్ని తలపెట్టినటువంటి ఫాదర్ బోస్కో గారిని, వారి యొక్క టీంని దయతో ఆశీర్వదించమని, ఇక్కడికి వచ్చినటువంటి డేవిడ్ వీరిరువురిని కూడా ఆశీర్వదించి ప్రభువా, వారు ఇచ్చేటువంటి సందేశాల ద్వారా ఈ చిన్నారి బిడ్డల యొక్క జీవితాలలో మరొక మెట్టు ఎదగడానికి కావలసినటువంటి సహాయ సహకారాల్ని మీ యొక్క దీవెనను దండిగా కుమ్మరించమని అడుగుతూ ఉన్నాం. మీ కృపాహస్తాన్ని ప్రతి ఒక్కరి మీద కూడా సారించండి. ఇదిగో మేమందరం కూడా ఈ 2 వికారియట్స్ నుంచి వచ్చి ఉండగానైనా ఆ గురువులను, ఆ కన్యాస్త్రీలను, ఆ బిడ్డలందరినీ, ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రులందరినీ కూడా మీ పాదాల చెంత చేరుస్తూ ఉన్నాం. కృపగల దేవ, మా మేత్రాసును ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉండగా, ఈ కార్యక్రమానికి మీరు ముందు వెనుక ప్రక్క వీధులుగా ఉండి ప్రతి కార్యాన్ని విజయవంతం చేయమని, ఇక్కడ నడిపించే వారిని, నడపబడుతూ ఉన్నటువంటి వారందరినీ మీ యొక్క దీవెనలతో నింపి ముందుకు నడిపించమని అడుగుతూ ఉన్నాం. అమ్మ తల్లి పరిశుద్ధ మరియ మాత, గుణదల మాత, ఇదిగో మేమందరం కూడా మీ పాదాల కింద చేరి ఉండగా మీ యొక్క దక్షిణ హస్తాన్ని మా మీద సారిస్తూ మీ కుమారుని అడుగుజాడలో నడవడానికి మా అందరినీ కూడా మీ దైవికమైనటువంటి దీవెనలతో ప్రేరేపించి ముందుకు నడిపించమని, మమ్మందరినీ మీ కాపుదలలో కాస్తూ ఈ రోజంతా, మరి ముఖ్యంగా ఈ రోజంతా మాకు కావలసిన అనుగ్రహాలు కుమ్మరించమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నటువంటి కమిటీలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని, ఈ మనవులన్నింటినీ మనాదులైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ చేరినటువంటి రెస్పెక్టెడ్ డేవిడ్స్ బోత్ అండ్ యువర్ ఫాదర్స్, మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి రావడానికి గల కారణం మన మేత్రాడులు అయినటువంటి రాజారావు బిషప్ గారు ప్రత్యేకంగా యువతకి ఎంతో దోహదంగా ఉండాలని, ఆ యువతలో ఉండేటువంటి ఆ శక్తిని కూడా దేవుని కొరకు వినియోగిస్తూ దేవునిలో ఎదగాలి అనేటువంటి ఉద్దేశం చేత ఇదిగో యవ్వనంలో ఉన్నటువంటి మీ అందరినీ కూడా ఇక్కడికి పిలవటం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఫాదర్ బోస్కో గారు ఆధిపత్యాన్ని వహిస్తూ ఇదిగో ఇక్కడ మన మేత్రాసనంలో ఎంతో మంది పిల్లలకి కావలసినటువంటి మేలుల్ని సమకూర్చాలని
చేతనైనంత వరకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూనే అందరినీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి పదవులో నడిపించాలనేటువంటిది ప్రత్యేకంగా మేత్రాసుల యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ రోజు మీ అందరినీ కూడా 2 వికారియేట్ నుంచి, ఇటు సెయింట్ పాల్స్ వికారియేట్, ఇటు సెయింట్ పీటర్స్ వికారియేట్, ఈ రెండింటిలో ఉన్నటువంటి బిడ్డలను మాత్రమే ఇప్పుడు పిలవటం జరిగింది. మేత్రాశ్రమం అంతా రాలేదు. కేవలం ఈ 2 వికారియేట్లు, అంటే ఒక్కొక్క వికారియేట్కి దాదాపు 15-16 విచారణలు ఉంటాయి. ఈ 16 అంటే 32 విచారణ నుంచి మీరందరూ కూడా వచ్చారు. కాబట్టి మీ అందరినీ కూడా ప్రత్యేకంగా ఆ టౌన్స్ లో ఉన్నటువంటి వాడు కాబట్టి ఈ కొన్ని విషయాలు మీకు కూడా తెలియపరచాలనేది ప్రత్యేకంగా ఈ కమిటీ వారి యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మీరు అందరూ కూడా కూలంకుషంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మిమ్మల్ని పిలిచింది ఏదో సరదాగా కాదు, కానీ రేపటి రోజున మీ ద్వారా ఈ మేత్రాశ్రమం అనేటువంటిది అభివృద్ధి చెందబోతూ ఉంటుంది. మీ ద్వారానే ఇది ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ముందడుగు వేయబోతూ ఉంది. మీ ద్వారానే ఈ మేత్రాశ్రమం మరొక మెట్టు ఎదగబోతూ ఉంటుంది. కాబట్టి మేము దీంట్లో తగినటువంటి వారంగా ఉండాలనేటువంటి ఉద్దేశం మీలో కూడా రావాలి. అందుకోసమే బిషప్ గారు ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయటం, దానికి తగ్గట్టుగా మన బోస్కో గారు ఇంతమందిని ఏర్పాటు చేయడానికి ఎన్నో రోజులు బట్టి మా విచారణ గురువులందరినీ కూడా ముందుకు నడిపిస్తూ, ఇదిగో మీరందరూ కూడా వారిని పంపించండి అని మమ్మల్ని అడగటం, ఈ రోజు మేమందరం కూడా కలిసి మీ దగ్గర మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ చేర్చడం అనేటువంటిది జరిగింది. మరి ఈ కార్యం అనేటువంటిది సరదా కోసమే కాకుండా ఆత్మీయ జ్ఞానం, దేవునిలో ఎదుగుదల, అదే రీతిగా మనం కేవలం డబ్బు కోసం అనేటువంటిదే కాకుండా నేను ఏ విధంగా నా భవిష్యత్తులో నేను ఎదగాలి, నేను ఏ విధంగా ఎదిగితే నాకు కావలసినటువంటి పేరు ప్రతిష్ఠ నేను సంపాదించుకోగలను, నేను యువతగా నేను ఏం చెయ్యాలి, నా యొక్క కుటుంబాన్ని లేకపోతే నా జీవిత భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు నడిపించుకోవాలి అనేటువంటి విషయాలు కొన్ని మీరు ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నారు. మీకు తెలియకపోయినా ఈ చెప్పేటువంటి విషయాల్ని కూలంకుషంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడు ఈ రోజు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కేటాయించారు. ఈ రోజున మరి తల్లి తెలుసభ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పండుగను కూడా కొనియాడుతూ ఉంది. పునీత రాయప్ప గారు, పునీత చిన్నప్ప గారు వారి యొక్క జీవితంలో దేవుని కోసం జీవించి, దేవుని కార్యాలు చేసి, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా దేవుని కోసం జీవించి ఈ రోజు ప్రపంచ నలుమూలలా కూడా ఎంతమంది క్రైస్తవులు ఉన్నారంటే కారణం వారి ఇరువురి యొక్క పటిష్టమైనటువంటి క్రైస్తవ సాక్ష్య జీవితం. ఈ సాక్ష్యం అనేటువంటిది దేవుడు మిమ్మల్ని కూడా వినియోగించుకోవడానికి ఈరోజు మన మేత్రాలైనటువంటి జోసెఫ్ రాజారావు వారు మనందరినీ కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. కాబట్టి జరిగే ప్రతి విషయం కూడా మీ ఆత్మలో మీరు బదిలీ చేసుకుని ముందడుగు వేయడానికి ప్రయత్నం చేయాలని ఇదిగో 2 వికారియేట్ల తరఫున ఫాదర్ జయరాజ్ గారికి వెళ్ళారు. వారి 2 వికారియేట్ల తరఫున వికారియేట్లో ఉన్నటువంటి గురువులందరి తరఫున నేను మీ అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. దీనికి వచ్చినటువంటి డేవిడ్స్ ఇద్దరు కూడా వెల్కమ్ యూ. We are going to listen to you very carefully. అందుకని వారు చెప్పే ప్రసంగాలు మన జాగ్రత్తగా విందాం. మరి ఈ అవకాశం ఇచ్చిన ఫాదర్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గట్టిగా చెప్పండి పెట్టి సెయింట్ పీటర్స్ వికారియేట్ వికారపాలైనటువంటి చిన్నప్ప గారికి మరొకసారి గట్టిగా చెప్పండి పెట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. My father is representing St. Peter and St. Paul Vicariate because Father Jairaj is having meeting, that's why he couldn't come. Our father గారికి కూడా గట్టిగా చెప్పండి కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. Now I welcome Pastor David to say few words. Good morning. It is so wonderful to see all of you beautiful girls here this morning. Thank you so much for being here. Thank you so much for allowing us to come and share with you. David,
We are from the United States, from a small town in the United States where we have been so blessed by God, and we love to share the blessing that God has given us with others, and we want to share that blessing of God with you. God loves you. We want you to know that God loves you. Can you say, God loves me? God loves me. God does love you. You should know that first of everything. God loves you. That is more important than anything in your life. God loves you. It's more important than mathematics. It is more important than studying language. It's more important than science. God loves you because God created you. God created you. Say it again. God loves me. God loves me. Thank you. Thank you, Pastor David. God loves us. Is it so? Are you sure? That's why we are all here. Now I call upon gentleman, bodybuilder, strong man of the house here, David, please. Good morning. Slow? All right. Good morning. Good morning. Good morning. Hey! I want everybody to do something for me. Say cheese. Cheese. Oh, look at the beautiful faces. Say cheese. Say cheese. Say cheese. There you go. You know, the reason we're here is because we experienced the profound love of God. And when you experience the love of God, there's a joy that can't be contained. And that joy needs to be spread with everybody we come in contact with. Whether they're a friend or a family or somebody you don't know. Everywhere I go, I want to be joyful and happy. I don't need to tell somebody about God because they can see it on me. And we're to share that joy with everybody. With everybody. You see, there was a time that I didn't have that joy. And in my past, things behind me kept me bogged down and angry. How could God allow these things to happen? And then one day, God was right there. God was right there. And I realized how much He loved me. And that He held nothing against me. Religion had made me feel so unworthy. But God said, David, I love you just like you are. Does God love you just like you are? Yes. There's nothing we have to do but look into the beautiful eyes of God when He stands right there and receive and accept His love. And it will change your life forever. There's nothing you can't do with God in your life. I'm sitting up there in that chair. I'm not special. Any one of you could be sitting right there next to David Cranford, right now. Sitting right there where the Father is. Any one of you could be sitting there. Because we're all equal and we're all the same in the eyes of God. So like my brother David said, God loves you
God forgives you. God walks with you. And God's promises is that He will never leave you or forsake you. Walk with your heads high. Know that you are beautiful and that you can accomplish anything with God. Amen? Amen. Thank you, David, for your wonderful words. ఇక్కడ మీ అందరూ పిక్చర్స్ ఇక్కడ ఉన్నాయి, చూసారా మీరు వచ్చిన వెంటనే? ఎవరు వేశారు అనుకుంటున్నారు? నేను వేసాను అనుకుంటున్నారా? లేకపోతే ఫాదర్ బోస్కు వేశారు అనుకుంటున్నారా? లేకపోతే ఇక్కడ ఉన్న ఫాదర్లు ఎవరైనా వేశారు అనుకుంటున్నారా? మీరు వెళ్ళే ముందు తర్వాత చూడండి. సింధు, ప్లీజ్ గెట్ అప్. షీఈస్ ఫ్రమ్ పాయకాపురం పారిష్. షీఈస్ ద వన్ హూ డ్రూ ఆల్ దీస్ పిక్చర్స్. గట్టిగా అందరూ చెప్పండి. ఇంకా చాలా 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 పిక్చర్స్ చేసింది సుహాసనాలతో. ప్లీజ్ బేసిక్. అలాగే మీలో కూడా చాలా మంది టాలెంట్, డ్రాయింగ్ కానీ, సింగింగ్ కానీ, ఇంకా ఎడ్యుకేషన్లో మంచిగా చదివేవాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. డోంట్ వరీ దెమ్. అందుకోసం ఈ దళితాత్మి సదస్సు ద్వారా మేత్రాసన కాపరి అయినటువంటి జోసెఫ్ రాజారావు గారు, తర్వాత మిగతా పెద్దలందరూ, బోస్కో ఫాదర్, ఇక్కడ చేరిన మిగతా గురువులందరూ కూడా మీ జీవితాన్ని మరో మలుపు తిప్పడానికి, మీ గురించి మీరు తెలుసుకోవడానికి ఈ దళితాత్మి ద్వారా యొక్క సందర్భాన్ని మనందరికి అందిస్తూ మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మరింత పొందు పెట్టడానికి ఇటువంటి కార్యక్రమాలు మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. తరువాత ఐ కాల్ అప్ ప్రవీణ్, సింధూస్ బ్రదర్. ఇక్కడ మనం ఎంతమంది వచ్చాము అని కౌంట్ రావడానికి ఆ కుర్రవాడు తన సొంత తెలివితో ఉన్నటువంటి ఆ టెక్నికల్ ఆలోచనతో వీళ్ళిద్దరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ జాన్ పీటర్ ఇంట్రొడ్యూస్ చేశారు ఈ దళితాత్మి ఆఫీస్కి. ఫాదర్ గారు కూడా గట్టిగా చెప్పడంతోటి అదేవిధంగా వాళ్ళ విచారణైనటువంటి ఫాదర్ పాతపాటి విజయ్ కూడా వీళ్ళిద్దరిని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ దళితాత్మికి పంపిస్తూ బోస్కో గారికి పరిచయం చేస్తూ అనేక సందర్భాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ డోర్ పక్కన ఒక డివైస్ ఉంది. మనం ఎంతమంది లోపలికి వచ్చామనేది అక్కడ నెంబర్ పడింది. ఫ్యూచర్లో అది సక్సెస్ అయితే మన గుణదల పండగ సందర్భంలో కూడా దాన్ని ఆ డివైస్ని ఇన్సర్ట్ చేయడానికి, ఇన్స్టాల్ చేయడానికి ఆ పిల్లోడు హిస్ నేమ్ ఇస్ ప్రవీణ్ ఫ్రమ్ పాయకాపురం పారిష్. ఇలాగా మీలో కూడా చాలా మంది ఇలాంటి టాలెంట్స్ ఉన్నవాడు ఉన్నారు. కాబట్టి బయటకు తీయండి. Your future is in your hand. Your future is in your hand. So let us try to awake talent in you. So your future is in your hand. There are many other girls. మీ ఇళ్ళ దగ్గర చాలా మంది పిల్లలు మీకులాగానే చదువుకోవడానికి సరైన సదుపాయాలు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. కానీ through Talithatmi you got this chance, and through the parish priest you got this chance. Please make use of that chance. ఈ ఛాన్స్ను ఉపయోగించుకొని మీరు మరింత ఉత్తేజంతో మంచిగా చదువుకొని ఈ దళితాత్మికి, మేత్రాసనానికి, మీ విచారణకులకు మంచి పేరు తీసుకొచ్చి మీ భవిష్యత్తుని మీరే నిలుపుకునే విధంగా తయారవ్వాలని ఈ దళితాత్మి యొక్క ఉద్దేశం. ఇప్పుడు నేను ఫాదర్ జేమ్స్, పారిష్ ప్రీస్ట్ ఆఫ్ పెజోయిపేట, వెల్కమింగ్ హిమ్ టు సే ఫ్యూ వర్డ్స్. నౌ లెట్ us give him a round of applause. Thank you. Good morning. Good morning. Good morning, Father. Thank you, dear fathers, respected honorable guest. I am a Salesian of Don Bosco. Don Bosco started the congregation. Now it is 145 countries. All over the countries, nearly 40 above Salesian helpers, fathers, sisters. Their only aim is to love the young and uplift the young. Anybody, Don Bosco used to say, it is enough that you are a young, I love you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Education is the matter
of the heart. Remember that. Education is the matter of the heart. I may have knowledge, that is a matter of the head. I may do many things out of which that is matter of hand. But education is the matter of heart. That's why Don Bosco has an educational system. Even now, it is very important and alive. He used to say, reason, religion, loving kindness. When you and me, or teacher or student, stop loving kindness, the education stops. Education is the matter of the heart. Never take it into only in action and thinking. If I am an educated person coming to the stage, all of you can watch now. If I am an educated person, if I come to the stage, I first put this chair properly. So wherever you go, if I am an educated person, see that my left and right and people around me are happy and comfortable, encouraged, and you will see life becomes easy and happy and alive. Thank you very much. God bless you. Thank you, dear Father James, for your wonderful words. Now I call upon Lavanya Dominica to introduce our fathers to the gathering, and she will ask you to say 1 minute encouraging words from your part, fathers. Please. Good morning, everyone. Welcome to the event. So, I request Father Anil from Ibrahim Parish to say a few words. మేడం మీరు ఇట్టండి దాని తిన్న బాక్స్ Good morning to all. As the gathering is here, as I'm sharing the dash, I thank the Lord. At the same time, despite my privilege to stand here to speak to few words. Even Father Bosco last 2 years was encouraging us, calling us to Father, please encourage your girls to participate this kind of, so that they know the value of education, they know how to come up in life. We are ready to help them. As Father James told, that education is the heart. When we have the love and passion towards the education, that is St. Francis says, our patron, very beautifully speaks. Knowledge is the eighth sacrament. So when we have the knowledge that we can gain through education and we can prosper in life. So may God bless you in your future endeavors. May God give you strength to go forward all your undertakings. May God bless you all. Thank you very much. Thank you, dear Father. Thank you, Father. Now I request Father Ragatu from Rajarajeshwari Parish to say a few words. Good morning to you all. అందరు బాగున్నారా? మీరు బాగుంటే లేదని ఒక్కసారి చెప్పండి. ఇంకొకసారి నిద్రలో చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు మీ సంతోషం కోసం. మిమ్మల్ని చూస్తుంటే మా చిన్నప్పటి రోజు మీ వయసు ఉన్న రోజు మా గుర్తొస్తుంది.
మీలా చేయాలంటే మేము చేయలేదు. కానీ ఏం నేర్చుకోవాల్సిందంటే ఎప్పుడు ఏం చేయాలో అది చేయడానికి ప్రయత్నించండి. ఒక విషయం చెప్తాను. సర్వేసు ఆజ్ఞలన్నీ 10 12 10 అన్నవాళ్ళు చేయగలుగుతాడు, 12 అన్నవాళ్ళు చేయగలుగుతాడు, 10 ఇంకా సరే. వాక్యం ఒకటి తల్లిదండ్రులను మాతృదేవోభవ పితృదేవోభవ, అమ్మ నాన్న కనపడినటువంటి దైవం. అమ్మని నాన్న మీరు గౌరవిస్తే స్వయాన భగవంతుని మీరు ఆరాధించండి. ఒక విషయం ఏంటంటే మీరు కానీ తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ అది ఆరాధిస్తే మీ జీవితంలో గొప్ప అంతస్తు చేరుకుంటారు. మీరు ఎదగాలని ప్రయాసపడుతున్నారు, మీరు మంచిగా ఉండాలని కళ్ళగంటారు మీ తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులకి శిరసావహించి జీవించండి. మీ తల్లిదండ్రులు మీ బట్టి మీ నుంచి బంగారు భవిష్యత్తు పడిపోతారు. నేను చెప్పిన విషయం ఏంటంటే మీరు కాలేజీకి వెళ్ళినా, ఇంటి దగ్గర ఉన్నా, గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అమ్మని నాన్న మాత్రం మర్చిపోవద్దు. మా అమ్మ ఏం చెప్పింది, మా నాన్న ఏం చెప్పాడు, మా పేరెంట్స్ మనల్ని ఏం కోరుకుంటున్నారు, అది మా నాన్న మా అమ్మ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న ఒక్క చిన్న ఆలోచన చేస్తే ఆ కుటుంబం నుంచి కానీ సమాజం నుంచి కూడా ఎంత బ్యాడ్ రిమార్క్ను తెచ్చుకో. అమ్మ నాన్న గీసినటువంటి గీటికి మీరు కానీ అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మీ జీవితంలో మచ్చ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఒక గురువుగా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీ ముందు నుంచి మాట్లాడగలుగుతానంటే మా అమ్మ మా నాన్న చెప్పిన మాటలు మేమంతా విన్నాం, మంచి పొజిషన్లో ఉన్నాం, 10 మందికి గౌరవప్రదంగా ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు లోపడండి, తల్లిదండ్రులు ప్రేమించండి, దేవునికి ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. Thank you, Father. Now I request Father John Peter from Carmel Nagar Parish to say a few words. John Peter, please come forward. So many are talking, giving you inputs. I don't understand how much you can remember and then keep in your minds. Okay, we are so many here. We are all giving you all kinds of some sort of input. Anyway, since it is an event and we are asked to talk to you, I would like to tell you some 2-3 things. The first thing is, you are very much appreciated for your presence. You are very much appreciated for your presence because and it's for your future. David Square from United States, they very well said about God's love and education. He said, God loves us because we are created by Him. That's all. No matter in what status, in what stage we are in, whether we are sinful or we are very good or bad or anything, that's all. He loves us. That is very much sure. And He loves us in many ways. This is one way. Maybe through the lives of Vijayawada, through the priest, and mostly Father Bosco, who actually is a backbone of all this Dalitotomy. God loves you through this way. And I know Father Bosco because he's my classmate and we grew together from our intermediate stage, and I know his thoughts, his actions. He's very active in his thoughts and in his works, and he's very hardworking man. And our bishop, the diocese, has entrusted to him this project that God loves you through this way. And the second thing, we read the gospel today and we know the episode of it. Jesus going to a child who is dead, and then he wanted to bring her to the life. But other people, they said, they mocked him actually. They laughed at him because he's dead. You cannot.
You cannot bring her up. But he said, he went, took the hand of the child and said, get up. Talitha Kumi, get up. And she grew and she got up. She was alive. She was alive. Sometimes, from our behind and surroundings, they may laugh at us. Looking at our situation, looking at our life, looking at the things, they may laugh at us. But Jesus is there to love us in many ways. God is there to love us in many ways. And He always takes care of us. He catches our hand and He says, rise. Get up. And she got up. And she got up. Thirdly, I want to say, and we know the situation now, in the modern world in 24 we are in, and we know the situation, society, how we are living in. And we know the surroundings here, how encouraging, how discouraging. And we know the education system, how it is changing and how it is spoiled in our society. In such a situation, the diocese is there, and the concern of the diocese is that the girls who are studying in the diocese of Vijayawada, in the remote areas, in all the remote villages, they should have a kind of encouragement. And we are there to raise you up. And we give you a hand. No matter finance comes and goes, that's all. But diocese is there to motivate you. They give you a motivational classes, the spiritual motivation, society, the responsibility, and all kinds of motivations they are giving through this Talitha Kumi, nothing. And so therefore, I once again appreciate you for your presence. Take something good. Take to your heart. Go forward. Don't get discouraged. And people are there to help you. And moreover, God loves you in all your situations. Thanks to you. Thanks to everyone. Thank you, dear Father, for your inspiring words. Thank you, Father. Now I request Father Shekhar from Satyanarayapuram Parish to say a few words. Good morning to all of you. Good morning to the dignitaries and special guests and all the fathers who are gathered here. Today we are gathered here for a special reason, for a special occasion, discussing about various issues with regard to our girls in our diocese, especially girls coming from St. Peter's and St. Paul's Vicariates. Today, as we are gathered here, first of all, let us all thank God for this opportunity, for helping us, guiding us through Talitha Kumi. Let us also thank people who are behind this, working very hard to guide us, to monitor, to help us grow in our future. Especially Father Don Bosco and all the fathers and sisters who are involved to help our people, especially our girl children in our diocese. Today, as we begin this session, this meeting, we have read the Gospel from St. Mark, chapter 5, and we have recalled to our minds about the word Talitha Kumi. Just now, Father John Peter has mentioned about this word Talitha Kumi, which means rise. Arise. We need to arise from our poverty, from our unemployment, from our adverse situations, from our weaknesses, from all the hurdles, from our incapabilities.
and grow in faith. This Talitagmi is really helping us to grow in our faith. Father Don Bosco and all the sisters who are helping Father Don Bosco, I believe that they are going all around our diocese, helping our children, girl children, to grow in our personality, in their character, giving them faith formation, and also helping them in the fields of education, helping them to grow psychologically, mentally, and giving them all formation to grow in faith. So, I personally, along with the fathers present over here, along with our bishop and all the priests, appreciate Father Don Bosco and also wish you all the best to seek guidance and be formed from this Talitagmi and give glory to God. And let us also be thankful for all the people who support us financially and mentally, psychologically. Let us thank the Lord and all the people involved here, that we may grow in faith and arise, awake, and be strengthened in our faith, that we may reach more closer to God. Thank you. Thank you, dear Father. I request all the fathers to take just only 1 minute, because time is exceeding. We have got some other programs. Thank you so much. Please proceed. Thank you, Father. Now I request Father Jyoti from Ajit Singh Nagar Parish to say a few words. గుడ్ మార్నింగ్ అంటే ఆ ఫాదర్ తమ్మి ఫాదర్ చెప్తారే గట్టిగా గుడ్ మార్నింగ్ మళ్ళీ ఒకసారి గుడ్ మార్నింగ్. ఒకసారి బోస్కో ఫాదర్కి, కుమార్ రాజా ఫాదర్ గారికి, తమ్మి ఫాదర్కి ఓ కొడతారు ఒకసారి. ఎందుకంటే ఆయన ప్రారంభించాడు, ఈయన సహకరిస్తూ కొనసాగిస్తూ ఉన్నాడు. మీరందరూ ఆయన చేతుల్లో ఉంటారు, యూత్ డైరెక్టర్ కాబట్టి. మనందరికీ సహకరించడానికి వేరే దేశాల నుండి వస్తూ ఉన్నారు. ఇప్పటివరకు జాన్ పీటర్ ఫాదర్, తర్వాత శేఖర్ ఫాదర్ ఇంగ్లీష్లో కొన్ని మాటలు చెప్పారు, నేను తెలుగులో ఒక మాట. తల్లితాత్మి అంటే ఏంటి? ఓపాలిక లేమని అర్థం. సో మిమ్మల్ని అందరినీ లేపుతున్నారు కదా కొద్దిగా పైకి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఫస్ట్ టైం వస్తున్నారు? ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఈ మీటింగ్. సో చాలామంది ఉన్నారు, వేరే మీటింగ్ కూడా జరుగుతుంది, వేరే కార్యక్రమంలో. వాడు గమనించాలి, గుర్తుంచుకోవాలి. మీటింగ్ వచ్చామా, వెళ్ళిపోయామా, మన పేర్లు రిజిస్టర్ అయ్యా, మనకి ఏదో కొద్ది హెల్ప్ వస్తుందా అని కాదు మెయిన్ ఉద్దేశం. మిమ్మల్ని కొద్ది ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి. కొంతమంది మీలో పిల్లలు ఉన్నారు, ఏమంటున్నారు తెలుసా? మేము చదువుకుంటే మేము ఇతరులకు హెల్ప్ చేస్తామనేవాడు ఉన్నారు. మేము గొప్పవాళ్ళు అవుతే తప్పకుండా ఇతరులకు హెల్ప్ చేసేవాడు అవుతాము అని మాటిస్తున్నారు. దాన్ని నిలబెట్టుకోవాలి, దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు అయిపోయింది మీటింగ్, మా పేర్లు రిజిస్టర్ అయిపోయి వచ్చేస్తుంది, ఏదో చేసేస్తారు అనే ఉద్దేశం ఒకటి ఉంచుకోబాకండి. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా చర్చ్కి రెగ్యులర్గా రావడం, కంపల్సరీగా రెగ్యులర్గా గుడికి రావాల్సిందే. ప్యారిస్ ప్రెసిడెంట్కి మీరు అందరూ ఎవరో తెలియాలి. తర్వాత మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. పిల్లలందరికీ క్యాటగిజం నేర్పిస్తూ ఉండాలి, యాక్టివిటీస్ చేయాలి. ఇవన్నీ వీళ్ళు తల్లితాత్మిలో ఉన్న మెంబర్స్ అందరూ తెలియపరుస్తారు, మీకు చెప్తారు ఏం చేయాలనేది. జూమ్ మీటింగ్లో అటెండ్ అవ్వాలి, ఇవన్నీ. సో వాటన్నింటిలో ఉంటేనే మీరు చర్చ్లో యాక్టివ్గా ఉన్నట్లు. ఆ తర్వాత మీ స్టడీస్ గురించి కొంతమంది వేరు వేరు చోట్లకి వెళ్ళడం, చదివించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళు ఇక్కడ ఉన్నది అందరూ మనకి హెల్ప్ చేయడానికి, సహకరించడానికి. మరి వాళ్ళందరూ మాటలు విని వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ మనం చేయవలసిన పనులు చక్కగా చేయడానికి ప్రయత్నించాలి. మనకు సహకరించి హెల్ప్ చేసే వేరే దేశాల వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎంతో శ్రద్ధతో ఎంతో మనందరినీ ఎంకరేజ్ చేయడానికి. తల్లితాత్మి బాలిక లేమని యేసుప్రభు చెప్పిన తర్వాత ఈ విషయం ఎవరితో చెప్పమాకని అంటున్నారు కదా. ఆయన చేసిన అద్భుతాలు చాలా చోట్ల ఎవరితో చెప్పమాకని అంటున్నారు.
కానీ ఏం జరుగుతుంది? ఎంత ఎక్కువైతే ఆయన చెప్పొద్దు అంటున్నాడో అంత గొప్పగా అంత ఎక్కువగా ప్రచారం అవుతుంది. సో మీరందరూ చేయాల్సింది అదే. మీతో చెప్పొద్దు అని అంటున్నాడు దేవుడు, కానీ అందరూ చెప్పుకోవాలి, జరిగే విషయాలను చెప్పుకోవాలి, విశ్వాసాన్ని ప్రకటించాలి. అప్పుడే అందరం హ్యాపీగా ఉండగలుగుతారు. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సో మచ్. థ్యాంక్ యూ. Thank you, Father. Now I request Father Joshi from Luna Parish to say a few words. Just a reminder to keep it under a minute or two in the interest of time. Thank you. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. రెండు విషయాలు నేను చెప్పాలి. పునీత ఫ్రాన్సిస్ అలేసు వారు ఆయన పలికిన పలుకుల్లో ముఖ్యమైనది ఐఎమ్ నథింగ్ ఇఫ్ నాట్ హ్యూమన్. నేను ఒక క్రైస్తవురాలుగా ఉన్నానంటే దానికంటే ముఖ్యంగా మానవత్వాన్ని మనము ప్రకటించాలి. ఒక మంచి మనిషిగా మనం జీవించాలి. మనతో ఎంతమంది ఉన్నా మనకంటూ ఒక ప్రత్యేకతను మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు మనము క్రీస్తుకి సాక్షులుగా ఈ లోకంలో జీవించగలం. రెండవది, బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్. నువ్వు ఎక్కడ నాటబడతావో అక్కడ వికసించు అని. అదే స్థితి అయినా కానివ్వండి, మనం ఏ పరిస్థితిలో ఉన్నా కానివ్వండి, మనం వికసించాలి. దేవుడు మన నుండి ఆశించేది అదే. కనుక మీరు వికసించడానికి ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది శ్రమిస్తూ ఉన్నారు. మీరు మంచి భవిష్యత్తులో స్థిరపడాలని, మీ ద్వారా నలుగురికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ద్వారా నలుగురు బాగుపడాలి, నలుగురు దేవుని గురించి తెలుసుకోవాలి, మీకంటూ ఒక విశిష్టతను మీరు ఏర్పాటు చేసుకోవాలి. కనుక ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఫాదర్స్కి నా కృతజ్ఞతలు. అదేవిధంగా మీ అందరికీ ఆల్ ది బెస్ట్. సో డూ వెల్ అండ్ బీ గుడ్. థ్యాంక్ యూ. Thank you, Father. Now I request Father Venanti from Fighting Public Parish to say a few words. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మామూలుగా బాగున్నారంటే చాలా బాగున్నారని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే అంత మంచి ఒక అవకాశం దేవుడు కలిగజేశారు మీ అందరికీ. మదర్ తెరెసా గారు ఒక మాట చెప్పారు, ఐ సీ జీసస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ పర్సన్. ప్రతి ఒక్క మనిషిలో నేను దేవుడు చూస్తున్నానని. అదే విధముగా ఈ విజయవాడ నేత్రాసనంలో ఉన్నటువంటి ఈ యొక్క యంగ్ గర్ల్స్లో ప్రతి ఒక్క యంగ్ గర్ల్లో తల్లిదండ్రులని ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు డైరెక్ట్గా వచ్చి మనకి సహాయం అందించారు. ఈరోజు మీ అందరికీ ఆడపిల్లలు చదవకూడదన్నటువంటి ఒక సమాజంలో మనం ఉన్నప్పుడు మీరందరూ కూడా చక్కగా చదువుకోవడానికి మేము ఉంటాము, మీకు తోడుగా ఆర్థిక సహాయం మేము అందిస్తామని ఈరోజు ఈ యొక్క తల్లిదండ్రులని ఇంత ఉత్సాహంతో ముందుకు వచ్చింది. అంటే ఒకసారి గట్టిగా చెప్పబడి ఇంకా రెండో విషయము, మా ఫౌండర్ గారు సెల్యూషన్ అని ఒక పునీతుడు, లీవ్ నథింగ్ అండర్. ఏ ఒక్క విషయం కూడా నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు రాదు, నేను చదవలేను అని చెప్పకుండా నా వల్ల అవుతుంది. ఎందుకంటే నా వెనక దేవుడు ఉన్నారు, నా వెనక ఫలితం ఉంది అని ఒక నమ్మకంతో మీరందరూ కూడా సాధించాలి. ఇందాక చెప్పినట్లు ఓ సహోదరి ఇద్దరు కూడా చక్కగా చేసినట్లు వారిలాగా నాకు కూడా టాలెంట్స్ దేవుడు ఇచ్చాడు. నేను దాన్ని చేయడానికి ముందుకు వస్తానని మనందరూ కూడా ఒక ప్రమాణం చేసుకొని ఈ యొక్క అవకాశం మీరు వాడుకోవాలని మీ అందరి తరపున మరొకసారి ఇక్కడ ఈ యొక్క మీటింగ్ ఏర్పరిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున దైవ శిశువు ఒకసారి గట్టిగా చెప్పలు పెడతాం. అందరికీ థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. Thank you, dear fathers. Now I call upon Father Madhu Bala, who is also advisor in the government currently. I call upon Father
Madhubala to speak with our young girls here, and they are waiting for your inspiring words. Welcome, dear father. Let us give a big round of applause. Welcome, dear father. Please share your thoughts. Honorable guests of the dais, our friend David and Pastor David, and former Vicar General of our diocese, and all dear fathers and dear sisters and my dear students. Good morning to all. Good morning, Father. Can you hear me? Yes. Okay. My name is Father Bala. I am from Guntur. Father చెప్పారు మీకు ఇప్పుడే, I have been working as advisor to the Chief Minister of Andhra Pradesh. So I have a lot of things to address and I don't want to take much time, but I just want to say a very few, just only the bullets I can present at this time. So మన భారతదేశానికి, are there any students of history? Any students of history here? No. ఈ రోజుల్లో చాలామంది ఆర్ట్స్ గ్రూప్స్ తీసుకున్నారు, చాలా తక్కువైపోయారు. అందరు సైన్స్ గ్రూప్స్ తీసుకొని చదువుతున్నారు. ఇట్స్ ఆల్సో గుడ్, వండర్ఫుల్, ఐ అప్రిషియేట్. సో మన భారతదేశానికి విద్యను, వైద్యాన్ని తీసుకొచ్చింది ఎవరు? మిషనరీస్. విద్య, వైద్యం, education and health, these are the two things which the missionaries have brought into our country. So today we have two missionaries in front of us, David and Pastor David. We consider them as missionaries to our diocese. Yes, God has blessed us with these two good friends from United States of America. సో మన దేశానికి ఈరోజు ఎంత భారీ స్థాయిలో విద్యను మనం పొందుతున్నామంటే ఇది మిషనరీస్ యొక్క వారి యొక్క బ్లెస్సింగ్. వైద్యం కూడా, హాస్పిటల్స్, ఎప్పుడో నిర్మించిన హాస్పిటల్స్, ఎప్పుడో కట్టినటువంటి కళాశాలలు, స్కూల్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి. So it's a clear example what is the contribution of the missionaries to our state of Andhra Pradesh and by and large India. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ రోజుకి మీరు చదువుకోవడానికి చక్కటి విద్యా అవకాశాలు రూపొందిస్తూ ఉంది. ఆర్థికపరమైన సహాయం కూడా చేస్తూ ఉంది. మీకు తెలుసు ఎన్ని వేల మంది పిల్లలు, విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం విద్య అనేది మనం ఎప్పుడు వెళ్ళలేదు, మేము ఎప్పుడు ఊహించలేదు. కానీ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఏమవుతుంది, ఏం జరుగుతుంది, దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే యూ కెన్ కంపీట్ విత్ ద వరల్డ్. యూ క్యాన్ grow to the standards of international, not Vijayawada, not Andhra Pradesh, not India, international countries లో ఉన్నటువంటి విద్యా విధానంతో మీరు పోటీ పడవచ్చు. అందుకనే దాదాపు 200 యూనివర్సిటీస్ ఐడెంటిఫై చేశాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో. మీరు ఏ కంట్రీకి వెళ్ళైనా, ఏ యూనివర్సిటీలోనైనా ఈ 200 యూనివర్సిటీలో చదువుకుంటే యూ విల్ బీ బెనిఫిటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీకు ఆర్థికపరమైన సహాయం అందిస్తుంది, ఫారెన్ ఎడ్యుకేషన్ పాలసీ. అలాగే ఐబీ కరికులం కూడా తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేయాలి. ఇక్కడిక్కడ చదువుకొని విజయవాడలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో కాదు. యూ షుడ్ రీచ్ అవుట్ టు ద ఎంటైర్ యూనివర్స్. ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులతో మీరు పోటీ పడవచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి విద్యా అవకాశాలు మీరు పొందవచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి కళాశాలలో, యూనివర్సిటీలో మీరు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. ఇది మన
ప్రభుత్వం నుండి మీరు పొందుకునే సహాయం. దిస్ ఇస్ రియలీ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. మాకు ఇవన్నీ ఇంతకుముందు లేవు. మేము చదువుకున్నప్పుడు ఇవన్నీ అవకాశాలు ఎక్కడున్న ఫాదర్స్ అందరూ కూడా ఎవరు కూడా అలాంటి బెనిఫిట్స్ మాకు ఎవరికి లేవు. బట్ టుడే ద గవర్నమెంట్ ఈస్ రెడీ టు స్పాన్సర్ అండ్ హెల్ప్ యూ ద బెస్ట్ వే దే కెన్ డూ. సో మీరు బాగా చదవండి, కష్టపడండి, మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీరు డెవలప్ చేయండి. మీరు ఒక మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. యూ హ్యావ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ వెయిటింగ్ ఫర్ యూ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. అదేమిటంటే, నాకు తెలిసినటువంటి ఒక పాప ఒక 3-4 years ago తను ఒక యాక్సిడెంట్లో తనకి ఈ రైట్ ఫుట్, హాఫ్ ఆఫ్ ద ఫుట్ వాజ్ కట్ ఆఫ్. తనకి సగం మాత్రమే పాదం ఉంటుంది. తను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో, షీఈ్ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్, హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆపరేషన్ చేసి అది తీసేశారు. కానీ పెద్ద బ్యాండేజ్ కట్టేసి దానికి ఇంట్లోనే బెడ్లోనే పడుకొని ఆ కాల్ చూస్తే మీరందరూ చాలా భయపడతారు. అంత పెద్ద ఊరు. ఒకరోజు నన్ను, దే ఆర్ నాట్ క్యాథలిక్స్, దే ఆర్ ప్రొటెస్టెంట్స్, బట్ స్టిల్ ఐ వాజ్ ఇన్వైటెడ్ టు సే ఎ ప్రేయర్. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను, చిన్న ప్రేయర్ చేశాను. చేసిన తర్వాత ఆ కట్టుని చూస్తే ద లెగ్ ఈస్ టోటలీ ఇన్ఫెక్టెడ్, ద ఫుడ్ ఈస్ టోటలీ ఇన్ఫెక్టెడ్. సో నేను వెంటనే నా ఫ్రెండ్ డాక్టర్ని ఫోన్ చేసి చెప్తే మార్నింగ్ తీసుకురమ్మన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ గుంటూరు తీసుకెళ్ళిపోయి నా కారులోనే దానికి హై పవర్ యాంటీబయాటిక్స్ వాడి ఒక 3 months పట్టింది ఆ వూండ్ హీల్ అవ్వడానికి. 3 months. ఎంత పెద్ద వూండ్. దాన్ని కరిగించి చివరకు నయం చేయడానికి 3 months టైం. 3 monthsలో టోటల్గా హీల్ అయిపోయింది. ఈ 3 monthsలో తను ఏం చేసిందంటే, బెడ్లోనే పడుకొని రోజు చదవడం ప్రారంభించింది. యూ విల్ నాట్ బిలీవ్ మీ అండ్ యూ విల్ బి షాక్ టు హియర్, షీ బికేమ్ టాపర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. She became topper in Andhra Pradesh. Honorable Chief Minister has given award, cash award. Honorable Chief Minister. బెడ్లో పడుకొని చదువుకొని 3 months బెడ్లో ఉండి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రోజు కాలేజీకి వెళ్ళి చదువుకునే పిల్లల కంటే, రెగ్యులర్గా హాస్టల్స్లో కాలేజీలో ఉండి చదువుతున్న పిల్లల కంటే, వారికంటే షీ బికేమ్ టాపర్ ఇన్ ద స్టేట్. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మీరందరూ కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఒక మాట, కష్టపడి చదవండి అని చెప్తారు. ఇది నిజమే, 50% కష్టపడటం. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇష్టపడి చదవండి. కష్టపడండి, ఇష్టపడి చదవండి. కష్టపడుతూ ఇష్టపడుతూ చదివితే టుమారో యూ విల్ బి ఎ బిగ్ స్టార్ ఇన్ యువర్ లైఫ్. ఐఎమ్ ష్యూర్ God will bless you. God is with you and He will bless you. And all the priests sitting here, they will pray for you. They will help you. So, once again, my greetings to all of you and all the best wishes to all of you. బాగా చదవండి, మంచి ర్యాంక్స్ సంపాదించండి. మీరందరూ కూడా ఒక స్టార్. You have lot of positiveness in your life. So, you will become tomorrow a wonderful star in your life. So you have that much of capability. So I bless all of you and I wish all of you that you will be a wonderful star tomorrow. Thank you so much for doing this.